శ్లోకం 15 స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమా, సర్వప్రాణులను సృష్టించేవాడా, ప్రాణికోటికి ప్రభువైనవాడా, దేవదేవ జగత్పతి, నిన్ను నీవు స్వయంగా నీ ద్వారానే, నీ జ్ఞానశక్తితోనే తెలుసుకోగలవు తప్ప ఇతరులెవ్వరికీ నిన్ను పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. విశేషం, భగవంతుని మహిమను తెలుసుకోవడానికి మానవమాతృల బుద్ధి సరిపోదని, ఆయన అనుగ్రహం లేదా ఆయన స్వయం ప్రకాశం ద్వారానే ఆయనను అర్థం చేసుకోవడం సాధ్యమని ఈ శ్లోకం చెబుతోంది. సారాంశం: భగవంతుడి తత్వం ఆయనకే పూర్తిగా తెలిసినది. మన పని శ్రద్ధగా వినడం, వినయంగా నమ్మడం. నిజమైన భక్తి వినయం శరణాగతి. శ్లోకం 16 వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఓ ప్రభూ, నీవు ఏ దివ్య విభూతుల, మహిమల ద్వారా ఈ సమస్త లోకాలను వ్యాపించి ఉన్నావో, ఆ నీ దివ్య విభూతుల గురించి ఏమాత్రం మిగల్చకుండా సవివరంగా నాకు వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వివరణ: అర్జునుడు ఇక్కడ చాలా వినమ్రంగా ఒక విషయాన్ని అడుగుతున్నాడు. దేవుడు అంతటా ఉన్నాడని మనకు తెలుసు, కాని ఏ రూపంలో, ఏ శక్తులతో ఆయన ఈ సృష్టిని నడిపిస్తున్నాడో సామాన్య మానవులకు అర్థం కాదు. అందుకే భగవంతుని దివ్య రూపాలను తెలుసుకోవాలని, ఈ ప్రపంచంలో మనం చూసే అద్భుతాలలో ఆయన ప్రభావాన్ని గుర్తించాలని అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు.